హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఊర్ల పంటి తిరగడం వల్ల కిచెన్ అయితే మొత్తము డస్ట్ అయిపోయింది, దుమ్ము. ఇవాళ అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే సెల్ఫ్లు అన్నీ ఖాళీ చేసేసాను, మొత్తము సింకులో అయితే వేసేసాను. స్టీల్ డబ్బాలు అవి ఇవి అయితే మొత్తం కింద అయితే తోముదామనేసి ఇంట్లోనే పెట్టుకున్నానండి. ఈసారి అయితే బయట తోమడానికి కుదరలేదు, ఎందుకంటే బయట కొంచెము వర్షం వచ్చినట్టు అయింది. ఇక తోమిన గిన్నెలు పైన పెట్టలేం కదా, అలా అనేసి బాల్కనీలో పెట్టవచ్చు అని చెప్పేసి ఇంట్లోనే తోమాను. ఇంకా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఎంత చెత్తగా అయితే ఏమి ఉండవు కదా, అలా అనేసి ఇంట్లోనే పెట్టుకున్న తోమడానికి. మొత్తం అయితే ఇలా కవర్లో అయితే పెట్టేస్తున్నానండి, ఎందుకంటే కవర్ మళ్ళా మనము క్లీన్ చేయగానే ఆ కవర్ తీసి అందులో పోసేయవచ్చు. అలా అనేసి నేను ఎప్పుడైనా కవర్లోనే పోసుకుంటాను. ఇక అవన్నీ అయితే అందులో పోసేసి లోపల రూమ్లో బెడ్ కింద అయితే పెట్టేశాను. ఇక తర్వాత అన్న అయితే తోమేస్తున్నాను, ఒకదాని వెనుక తోమేసి టబ్లో అయితే వేసేస్తున్నాను. పొద్దున్నే పిల్లలకైతే స్నానాలు చేపించేసి నేను కూడా ఫ్రెష్ అయ్యేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. అసలు అనుకోకుండా క్లీనింగ్ అయితే మొదలు పెట్టానండి, ఎందుకంటే కిచెన్ చూడడానికి అస్సలు మంచిగా అనిపించట్లేదు, ఎంత చదరనట్టే ఉంటుంది. అంటే మొత్తము సామాను దుమ్ము ఉన్నాయి కదా, అందుకే ఇక మొత్తం అయితే తోమేసి ఇలా బయట అయితే పెట్టేస్తున్నాను. మబ్బు పట్టేసినట్టుంది, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, అందుకే ఇక కిందనే పెట్టేస్తున్నాను. ఇక ఈ స్టీల్ డబ్బాలు కొంచెము వాటర్ పోవాలి కదా, అలా అనేసి మెట్ల మీద మొత్తం అయితే బోర్లు చేస్తున్నా. పిల్లలు అయితే లోపల కూర్చొని టీవీ అయితే చూస్తున్నారు. ఇక మొత్తం అయితే తోమేసి ఒకటి మొత్తము తీసుకొచ్చి బాల్కనీలో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఈ గ్లాస్ ఐటమ్స్ అయితే కొంచెం జాగ్రత్తగా తోమాలి కదా, అందుకే అన్నీ తోమేసి అవైతే బయట పెట్టినాక ఈ గ్లాస్ ఐటమ్స్ అయితే మొత్తం తీసి కింద అయితే పెట్టేసి మొత్తం అయితే తోమేస్తున్నాను. చెప్పాను కదండి, అనుకోకుండా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనేసి, అందుకే వాటర్ ప్యూరిఫైయర్ అయితే తీయడానికి అవ్వట్లేదు. అందుకే ఆ సెల్ఫ్ అయితే అంత నీట్గా క్లీన్ చేయలే, అంటే మొత్తం దులిపేసిన చీపితోటి, కానీ ఆ షీట్ అయితే తీయడానికి వస్తలేదు. ఇక అవైతే తోమేసి బయట అయితే పెట్టేశాను. ఈ స్టాండ్ కూడా తీయడానికి రాలేదు, అందుకే స్టాండ్ గిన్నెలు అయితే మొత్తం సింక్లో వేసేసి ఆ ప్లేట్లు అయితే మొత్తం కడిగేశాను. స్టాండ్ అక్కడనే పెట్టి చేరేసుకొని పైనుండి అయితే మొత్తం క్లీన్గా కడిగేసుకున్నా. ఇక మా వారు ఉన్నప్పుడు అయితే తీసిచ్చేవారు, ఇక ఆయన వెళ్ళినాక అనుకోకుండా క్లీనింగ్ అయితే పెట్టానని చెప్పాను కదా, అందుకే ఇక నాకైతే తీయడానికి రాలేదు. ఇక మొత్తం అయితే అది క్లీన్ చేసేసి ప్లేట్స్కి ఇట్లా అన్నీ కడిగేసి ఇక స్టాండ్లోనే పెట్టేశాను. ఇక బయట ఎలాగో ఎండ లేదు కదండి, అందుకే బయటికి ఏం తీసుకోవాలని చెప్పేసి ఇక అక్కడనే పెట్టేసిన. ఇక తర్వాత మొత్తము షీట్స్ అయితే తీసేసి అవి కూడా సబ్బు పెట్టి మంచిగా ఉతికేసి బయట అయితే ఆరేసాను. ఇక తర్వాత సర్ఫ్ వేసి మొత్తం అయితే చీపితోటి మొత్తం రుద్దేస్తున్నా. మొత్తము అయితే ఈ రూమ్ ఫస్ట్ రుద్ది తర్వాత లోపల రూమ్ అయితే రుద్ది లోపటి నుండి మొత్తం అయితే పైప్ తోటి కడిగేసుకుంటూ వచ్చేసాను. ఇక పిల్లలు చూడండి ఎలా చేస్తుల్లో, ఘోరంగా చేస్తుళ్ళు, మస్తు యాస్టకు వస్తుంది పిల్లలతోటైతే. మొత్తం పైప్ తోటి అయితే నీట్గా కడిగేసుకున్నా. ఇక వాళ్ళని అయితే బయటికి వెళ్ళండి అని చెప్పేసి అంటే బయట అయితే నిల్చున్నారు వాళ్ళు. చీపితోటి నీట్గా ఊకేసుకొని తర్వాత గ్యాస్ కూడా నీట్గా కడిగేసుకున్న, కౌంటర్ టాప్ కూడా మొత్తం నీట్గా కడిగేసుకొని ఒక బట్టతోటి అయితే నీట్గా తూడ్చేస్తున్నాను. కౌంటర్ టాప్ అలాగే కింద మొత్తం అయితే నీట్గా తూడ్చేసుకున్నాను. చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా క్లీన్ అయితే అయిపోయింది. సింక్ కూడా నీట్గా కడిగేసుకున్నాను. చెప్పాను కదండి వాటర్ ప్యూరిఫైయర్ అయితే తీయడానికి రాలేదు, అందుకే అక్కడనే కడిగేసాను. కింద ఇవాళ నల్ల అయితే రాలేదు, అందుకే బిందెలు అయితే కడగలేదు, రేపైతే వస్తుంది.
ఇక మొత్తం అయితే తూడ్చేసాను. ఇక బాల్కనీ కూడా మొత్తం కడిగేసి తూడ్చేసాను. తర్వాత ఇక్కడైతే పెట్టేశానండి. ఇక్కడ కూడా మొత్తము కడిగేసే బాసనలు అయితే అక్కడ పెట్టాను. ఇలా అయితే మొత్తం అరేంజ్ చేసుకున్నాను. పైన వర్షం వస్తుందని చెప్పేసి సెల్ఫ్ షీట్స్ కూడా ఇక్కడే ఆరేసాను. ఈలోపు వర్షం అయితే కొంచెము స్పీడ్ అయిపోయింది. అలా అనేసి అన్ని గిన్నెలు అయితే లోపటైతే పెట్టేస్తున్నాను ఒకదాని ఇంకొకటి. పిల్లలు కూడా కొంచెం హెల్ప్ చేసిండ్రండి లోపల పెట్టేటప్పుడైతే. ఒకదాన్ని ఇంకొకటి వాళ్ళకి అందిస్తుంటే వాళ్ళైతే లోపల పెట్టేశారు. మొత్తం అయితే ఇలా అయితే సెట్ చేసేసాను. పొద్దున్నుండి అయితే ఏం తినలేదండి. తినక ముందుకే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే తింటే మళ్ళీ క్లీన్ చేయలేను కదా, అలా అనేసి స్టార్ట్ చేసేసాను. ఇక తర్వాత తిన్నాక అవైతే చదువుదామని చెప్పేసి ఫస్ట్ అయితే తింటున్నాను. అంటే పిల్లలకు ఆల్రెడీ తినిపించేసాను. వాళ్ళకు పొద్దున్నే తినిపించేసి రెడీ చేసేసాను. ఇక నేనైతే తినలేదు. పొద్దున్న చామగడ్డ టమాటా అయితే వండినానండి. అదే పిల్లలకు తినిపించేస్తున్నా. నేను కూడా అలాగే తినేస్తున్నాను. ఇలా మొత్తం అయితే తినేసి తర్వాత బట్టలు అయితే ఉతుకుదామని చెప్పి బట్టలు అయితే ఉతికేస్తున్నాను. అంటే మార్నింగే నానబెట్టి పెట్టేశాను. వీడియో లెంత్ ఎక్కువైందని చెప్పేసి సర్దేది అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దామనేసి అనుకుంటున్నానండి. ఎలా ఉంది వీడియో? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను. అప్పటి వరకు ఉంటానండి. నెక్స్ట్ వీడియో అయితే మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.